ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 6వ వచనమును మనము చదువుకుందాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తగ్గింపు మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారి ప్రార్థనలో దేవుడు ఆలకించేటువంటి వాడయ్యున్నా. నిజముగా మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము సేవించేటువంటి మన ప్రభువు, మనము పూజించేటువంటి మన రక్షకుడు మన ప్రార్థనలో ఆలకించేటువంటి వాడయ్యున్నా. అందుకే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది కదా, ఆయన యొద్దకు వచ్చువానని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన తప్పనిసరిగా నీ ప్రార్థనలో ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఒక కండిషన్, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, మనము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటప్పుడు మనకుండవలసిన ఒక మంచి స్వభావం, మనకుండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అనంటే దీనులముగా మనం ఉండాలి. తగ్గింపు మనస్సు కలిగి మనము ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలో ప్రభువారు ఆలకించి మన ప్రార్థనలకు ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి వాడయ్యుండ. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఎందుకు ప్రభువారు ఆ ఉపమానాన్ని చెప్పాడు అనంటే, తామే నీతిమంతులము అని అనుకొని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి ప్రభువారు ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. ఏంటి ఆ ఉపమానము అనంటే, ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఈ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. మొట్టమొదటిగా ఈ పరిసయ్యుడు దేవుని యొక్క ఆలయములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువా, నేను చోరుల వలె ఉండకుండా, అన్యాయస్తుల వలె ఉండకుండా, వ్యభిచారుల వలె ఉండకుండా, ఇదిగో ఈ సుంకరిలాగా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్న. ఆ తర్వాత ఆయన అంటాడు, వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను 10వ భాగమును నీకు ఇస్తున్నాను అని తన గొప్పలు తాను చెప్పుకుంటూ ప్రార్థన చేశా. ఆ తర్వాత సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే, ఈ సుంకరి ఆకాశం వైపు తన కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ప్రభువా, పాపినైనటువంటి నన్ను కరుణించుము అని ప్రార్థన చేసినప్పుడు ఆ సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైనది. సుంకరి చేసిన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నది. సుంకరి చేసిన ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యముగా ఉన్నది. ఆ సమయంలో ప్రభు అంటాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు అని ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా. ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారో, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని యేసు ప్రభువారు తెలియజేశాడు. కాబట్టి ఈ రోజున నీ ప్రార్థనలో దేవుడు వినాలి అనంటే, నీ ప్రార్థనలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనంటే, నీ ప్రార్థనలో, నీ మొర్రలో, నీ విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆలకించి అంగీకరించి సహాయం చేసి సమాధానమును ఇవ్వాలి అనంటే దీనులుగా ఉండాలి. అందుకే ప్రభు లేఖనము తెలియజేస్తూ ఉంది, దీనులు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకించును అని. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి మనము దీనులముగా ఉందా. మనం ఎలాంటి వారమైనా, ఎంతటి వారమైనా అవన్నీ కూడా
ప్రభు మనకు అనుగ్రహించాడు అని మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని యొక్క కృపయే అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దీనులముగా ఉండి ప్రభు సన్నిధిలో మొర్ర పెడదాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు సమాధానమును అనుగ్రహించునుగాక.